ఏమంటున్నాడు? దురద చెవులు అంటున్నాడు. అంటే ఎవరిది పొరపాటు? విశ్వాసులదే పొరపాటు. విశ్వాసులకు దేవుడిచ్చిన హెచ్చరిక మర్చిపోయారు. ఏంటంటే ఆయా ఆత్మలో దేవుని సంబంధమైన ఒక పరీక్షించండి. లేఖనాల్లో ఉన్నది చెప్తున్నారా, లేనిది చెప్తున్నారా? ఇంకో మాట ఏంటో తెలుసా? మళ్ళీ నాకు తెలిసి మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటున్నాం, నేనైతే విన్నాను. మరి ప్రతి ప్రసంగానికి ముందు వాక్యం చెప్పే బోధకులు ఏం చెప్తారో తెలుసా? బెరయా సంఘం లేఖనాలను తరిచి చూసినట్లు మీరు కూడా వాక్యంలో అలాగుందో లేదో తరచి చూడండి అంటారు. ఇంతకే విషయం ఏంటంటే బెరయా సంఘం లేదు అసలు బైబిల్లో. బెరయా వారు అక్కడ ఉన్నది ఎవరంటే సమాజ మందిరంలో ఉండే యూదులు. అంటే పాస్టర్ గారు ప్రసంగం తప్పు చెప్పడం కాదు, ఫస్ట్ ఏం తప్పు చెప్తున్నాడు? మీరు వాక్యం జాగ్రత్తగా వినాలి అనే దానికి ఎగ్జాంపుల్గా చెప్పే రెఫరెన్సే తప్పు. ఎందుకు? అక్కడ ఉన్నది సంఘమా? అక్కడ ఉన్నది ఎవరంటే యూదులు, వాళ్ళ విశ్వాసులు కాదు. అప్పుడే కొత్తగా పౌలు ఆ ప్రాంతానికి పరిచయం చేయడానికి వచ్చాడు. కావాలంటే మీరే చదవండి అపోస్తల కార్యాల గ్రంథం. అపోస్తల కార్యాలు నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 3వ వచనం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు యూదులు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే అవిశ్వాసులైన వాళ్ళు కూడా ఎదుగుతున్నారంట. ఏం ఎదుగుతున్నారు? లేఖనాలు ఎదుగుతున్నారు, గ్రంథాలు ఎదుగుతున్నారు. ఎందుకంటే పౌలు యెషయా గ్రంథమే చెప్తున్నాడా, లేదంటే వేరే ఏదో గ్రంథంలో బోధించేసి మమ్మల్ని క్రైస్తవులుగా మార్చేద్దాం అనుకుంటున్నాడా? అంటే వాళ్ళు అవిశ్వాసులు అయ్యుండి, యూదులు అయ్యుండి, యేసు క్రీస్తు కాదు అని నమ్మే వాళ్ళు అయ్యుండి కూడా మొండిగా వాదించట్లేదు పౌలుతోటి. పౌలు చెప్తున్నాడు, ఇదిగో పలానా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో యెహోవా బాహువు అని ఒక ఆయన పిలువబడ్డాడు, ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆయన భూమి మీదకి వస్తాడు, ఆయన వచ్చాడు, మీ పాపములన్నింటికీ ఆయన శిక్ష భరించాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత, ఆయన అపరాధ పరిహారార్థ బలి అయ్యాడు, దాన్ని బట్టి మీకు ప్రాయశ్చిత్తం మీ గ్రంథంలోనే ఉంది చూసుకోండి అని చెప్తే మా గ్రంథంలో లేదు అని అలా ముందుగా వాదించట్లేదు యూదులు. వెళ్ళి చదువుతున్నారు యెషయా గ్రంథంలో నిజంగా యేసుప్రభు గురించి ఉందా? నిజంగా మన కోసం రాబోయే క్రీస్తు రాజ్యం మాత్రమే అప్పచెప్తాడని ఉందా, మన కోసం ప్రాణం కూడా పెడతాడని ఉందా అని వాళ్ళు చదువుతున్నారు. అంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ లేకపోయినప్పటికీ, వాళ్ళ విశ్వాసులు కాకపోయినప్పటికీ వాళ్ళు అప్రమత్తత కలిగి ఉన్నారు. ఏంటంటే పౌలు లేఖనాల్లో ఉన్నది చెప్తున్నాడా, లేనిది చెప్తున్నాడా? అంటే అవిశ్వాసులకు ఉన్న జాగ్రత్త కూడా విశ్వాసులకి లేదు.